వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను తమ్నేల్ పెట్టినాక నిమిషానికి లొల్లి గంటకో రచ్చ నడుస్తుంది హౌస్ లో. ఏమన్నా లొల్లిలా అబ్బాయి. ఈరోజు అయితే దువ్వెల మాదిరి వర్సెస్ రీతు వర్సెస్ అయేష, అలాగే మన దివ్య భరణి తనుజ ఒక పెద్ద డిస్కషన్ అబ్బా. మామూలు డిస్కషన్ గా నిన్న నుంచి సావదొబ్బుతున్నా డిస్కషన్లు లొల్లిళ్ళు. నిన్న కూడా దువ్వెల మాదిరి వర్సెస్ మళ్ళీ దివ్య వర్సెస్ తనుజ. అసలు కంటిన్యూస్ గా లొల్లిలు. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మామూలు రచ్చ కాదబ్బా. రచ్చ అంత ఆగుతున్నారు. సో మనకు ఇక్కడ రీతు వర్సెస్ అయేష గొడవ ఎందుకు ఎలా స్టార్ట్ అయింది అంటే, రీతు ఏమో రాత్రి బోలు తోమాలి, అలాగే మన అయేషనేమో పొద్దుగాల సంబంధించిన బోళ్ళన్నీ తోమాలన్నమాట. సో ఈమె ఏం చేసిందంటే రాత్రికి తోమేసింది. అన్ని తోమిన తర్వాత పిండి ఊడ్చేసేయమంటే అక్కడ ఎవరు వేయలేదు. ఆ గిన్నె అలాగే ఉంటుంది. అది పొద్దున ఊడ్చేసి ఆ సింక్లో వేస్తారు. ఈమె వచ్చి ఇది నైట్ గిన్నె, ఇది నేను తోమను, సో ఇది ఎందుకు ఇక్కడ పెట్టాలి, ఇది ఉంటే నాకు తోమనీకి వస్తలేదు, క్లీన్ చేయాలని చెప్తుంది. ఇక్కడ రీతి ఏముంటుంది, నేను అన్ని తోమేసాను నిన్నే, తర్వాత వేసారు, అది 12కో ఎప్పుడో వేసారు అంటది. సో నేను తోమత పక్కన పెట్టు అంటది. ఇక ఈ లోపే దానికి ఒక పెద్ద రచ్చ అయింది. నేను ఇప్పుడు తోమను, నాకు అవసరం లేదు, ఇక్కడ నేను మార్నింగే తోముతాను అంటే ఇక్కడ రీతు ఏం చెప్తుంది, ఫుడ్ మానిటర్ మీరు చెప్పండి, నేను రాత్రిని తోమేసే పడుకున్నాను కదా, తర్వాత ఎప్పుడో వేసారు కదా, అది ఇదని అంటది. ఇక్కడ ఒక చిన్న దాంతో పోయేది, సరే నేను కడుగుతా అక్కడ సైడ్కు పెట్టే అన్నా సరిపోతుండే, ఏముంది ఒకే గిన్నె కదా తోమితే అయిపోతుండే. దానికి పెద్ద రచ్చ, ఇక లొల్లి, ఇద్దరు గయ్యగా అరుచుకుంటారు. ఇక ఫుడ్ మన పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తారు, సో తను కడుగుతా అంది కదా పక్కన పెట్టేసే అని చెప్తారు. ఇక దానికి ఇక డీమాను వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా అలా జరిగింది, ఇలా మిస్కమ్యూనికేషన్ వచ్చింది. సో తను అయితే అన్నీ కడిగేసింది, అన్నీ తోమేసింది. సో ఇక ఈ గ్యాప్లో ఇంకా మన సంజన వచ్చేసి ఆ గిన్నె తోమేసి పక్కన పెట్టేస్తుంది. మీరు ఎందుకు అడిగారు సంజన గారు, మీ డ్యూటీ కాదు కదా అని అయేష ఆమె మీద కోప్పడుతుంది. ఇక్కడ ఏం లేదబ్బా, జస్ట్ కంటెంట్ క్రియేషన్ అనిపించింది నాకు. అయేష గొడుదునా దున్నుదునా ఏంటి రక్కుదునా అన్నట్టుగా ఉంది. ఇట్లా కూర్చుంటుంది, వీర లెవెల్లో కూర్చుంటుంది సోఫాలో కూర్చొని. అట్లుంటుంది. అంటే ఎప్పుడు ఎవరితో కొట్లాడదామా, ఎప్పుడు ఎవరితో రచ్చ చేసుకుందాం అన్నట్టుగా అనిపించింది నాకైతే. అక్కడ ఏమీ లేదు, నాకు రీతి మిస్టేక్ అయితే అనిపించలేదు. ఈమెనే దాన్ని పెద్దగా చేసింది. ఏంటంటే స్క్రీన్ ప్రజెంటేషన్ ఉండాలి, కనిపించాలి, అంతేగాని ఇక్కడ జనాలకు ఏం వెళ్తుందో అనేది కూడా ఆలోచించుకొని ఆడితే బాగుంటుంది అనిపించింది నాకు. సో అక్కడ డీమాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టుగా అయేష డీమాన్ కూడా విసుక్కుంటుంది. అదన్నమాట మ్యాటర్. ఇక నెక్స్ట్ దివ్యల మాదిరి వర్సెస్ రీతు ఒక గొడవ అయింది. ఏంటంటే దివ్యల మాదిరి ఏం చెప్తారంటే, నాకు మార్నింగ్ నిద్రపోతుంటే మీరు ఊకే డోర్లు అవన్నీ తీసుకుంటూ గట్టిగా నాయిస్ చేస్తూ గట్టిగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. వన్స్ లైట్స్ ఆఫ్ అయ్యాక మార్నింగ్ సాంగ్ వచ్చే వరకు ఏ డిస్కస్ అయినా చిన్నగా మాట్లాడుకోండి, చిన్నగా ఉండండి, డోర్లు కూడా ఎక్కువ తీసి పెట్టకండి అని మామూలుగా చెప్తుంది. తర్వాత చెప్తే అక్కడ లేదంటే బయట గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకోండి, బెడ్ మీద కూర్చొని మాట్లాడుకోకండి అని చెప్తుంది. ఎందుకంటే కొంచెం నిద్ర కావాలి అనిపిస్తుంది. కొంతమంది లేట్ నైట్ పడుకుంటారు, కొందరు అర్లీగా పడుకుంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఆప్షన్ ఉంటుంది. అయితే ఈ రూల్ లేదు కదా, ఎప్పుడైనా లేవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా పక్కపక్క నవ్వచ్చు అని వీళ్ళు అనమాట దివ్య అండ్ రీతు. వాయిస్ రేజ్ చేయగానే ఇక కోపం వస్తుంది. మన దివ్యల మాదిరి ఎక్స్ప్రెషన్సే మారిపోతాయి. అబ్బా బయట లొల్లిలు పెట్టుకుంటూ చూడు కుళాయిల దగ్గర, అట్లా ఇట్లా ముఖమంతా చిట్లించుకొని ఇంత ఒక వరస్ట్ బిహేవియర్ అనమాట. ఆ బిహేవియర్ అనేది ఆమెలో వస్తుంది. ఆమె చెప్పిన దానికి ఎవ్వరు కూడా రిప్లై ఇవ్వకూడదు. రిప్లై ఇస్తే ఆమెకు మస్తు కోపం వస్తుంది. ఇక అది గట్టిగా అరిచేస్తుంటుంది. ఇక అరిచేసిన తర్వాత అక్కడ ఎవ్వరు ఏం చెప్పరు. తర్వాత పవన్ కళ్యాణ్ మీరు చెప్పండి అంటే, సో ఆమె అంటే లైట్స్ ఆఫ్ అయిన తర్వాత చిన్నగా మాట్లాడుకోండి, ఎక్కువ నాయిస్ చేయొద్దు, సో ఇంకా వెళ్ళకూడదు, రాకూడదు, డోర్ పెట్టదు, తీయద్దు అంటే ఇంకా అది మనం ఏం చేయలేము, సో చిన్నగా అయితే మాట్లాడుకోమని అక్కడ చెప్తాడు. ఇక దీనికి మన దివ్యల మాదిరిగా అని చూడాలి, ఎంత రచ్చ అంటే అబ్బా అసలు ఒక్క మాట అంటే కూడా పడట్లేదు. మొత్తం గట్టిగా వాయిస్ రేజ్ చేసేసి ఇంకా అక్కడ ఉన్న హౌస్ హార్మోని అంతా చెడగొట్టేస్తుంది ఒక్కటేసారిగా అనిపించింది నాకైతే. పాపం అసలు వీళ్ళు ఇంకా 2 వారాలు భరించాలి. ఆమె నామినేషన్లోకి రాగానే ఇంకా జనాలు పంపించేలా ఉన్నారు. అట్లుంది మరి ఆమె పరిస్థితి, సిచ్యుయేషను. మీమ్స్ వైరల్ అవుతున్నాయి ఆమె గురించి లొల్లిళ్ళు. ఈరోజు మార్నింగ్ చూపించిన గొడవ అది నిన్న అయింది. అప్పుడు ఏంటంటే దివ్యకి అండ్ దువ్వెల మాదిరికి అవుతుంది. అదేంటి ఫుడ్ అంటే ఈమె
ఎగ్ దోశ వేసుకుంటుంది. ఎగ్ దోశ వేసుకున్నాక కర్రీ కూడా వేసుకుంటుంది. అయితే కర్రీ ఏంటంటే 16 మెంబర్స్కి డివైడ్ చేసి మన దివ్య అందరికీ పెడుతుంది అనమాట. అక్కడ ఆమెను అడిగే వేసుకోవాలి కర్రీ ఎంత వేసుకుంటున్నాం అనేది. ఈమె ఏంటంటే అడగకుండానే వేసుకుంటుంది, నన్ను అడిగి వేసుకోవాలా. అయితే అక్కడ డిస్కషన్ చేస్తుంటుంది, నన్ను అడగకుండానే వేసుకుంది ఏంటి, ఎగ్ దోశ కర్రీ వేసుకొని తింటుంది ఏంటి అని చెప్పి ఈమెను వచ్చి అడుగుతుంది. నన్ను అడగాలి, నన్ను అడిగి వేసుకోవాలి, ఇలా వేసుకోకూడదు అంటే అక్కడ కూడా ఆమె కోపం వచ్చి లొల్లి చేస్తుంది అనమాట. బాగా లొల్లి చేస్తుంది. ఏంటి నిన్ను అడిగే, నేను వండిన కర్రీ నేను తినకూడదా, ఇక్కడ నువ్వు నాతో నిన్న మాట్లాడాను, మరి ఈరోజు ఎట్లా నేను నిన్ను అడగాలి, నీతో ఎలా మాట్లాడాలి, నాకు అవసరం లేదు, నేను తిన్ను, నాకు ఫుడ్ మానిటరే వద్దు, నాకు మార్చేయండి, నేను ఇంకా రేపటి నుంచి తిన్ను, నాకు ఈ వద్దు, నేనే 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 ఇలాంటి బాండింగ్లు పెట్టుకొని ఇక్కడ రాలేదు అని మొత్తం ఎక్కిరిచ్చేస్తుంది. అక్కడ కూడా పెద్ద రచ్చ అయింది. అది కూడా నేను సపరేట్ వీడియో చేశాను, కావాలంటే అది కూడా చూడండి. ఇక తర్వాత దివ్య భరణి వీళ్ళకి ఒక లొల్లు అవుతుంది. భరణి గారు దివ్యని వచ్చి ఒక మాట అంటాడు, నువ్వు రీతుతో ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నావు, నిన్న నన్ను నామినేట్ చేసింది, నిన్ను నామినేట్ చేసింది, ఏదో మాట వరుసకు మాట్లాడు కానీ క్లోజ్గా ఎందుకు ఉంటున్నావు, నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతుంటాడు. ఇక దివ్య ఊరుకుంటుందా, దివ్య నేను ఊరుకునేది, ఏడ్చి రచ్చ చేసి ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే నేను ఎప్పుడైనా ఏమన్నా అంటున్నానా, నేను అయినా క్లోజ్గా ఏం లేను, నార్మల్గానే ఉంటున్నా. రీతు నన్ను ఫస్ట్ నుంచి టార్గెట్ చేసిన విషయం తెలిసి కూడా నువ్వు రీతుతో క్లోజ్గా ఎందుకుంటావు, చిన్నపిల్లలలో ఇలాగ నువ్వు వాళ్ళతో క్లోజ్గా ఎందుకుంటున్నావు, వీళ్ళతో క్లోజ్గా ఎందుకుంటావు, మెచ్యూరిటీ లేదనమాట భరణి గారికి కూడా. తర్వాత తనుజ వీళ్ళంతా చాలాసేపు డిస్కషన్ అనమాట. ఇంకా నాన్న ఇప్పుడు వాళ్ళు వద్దన్నారు అనుకోండి, వాళ్ళకి మన బాండింగ్స్ నచ్చట్లేదు, మాధురి గారు మీకు ఎగేస్తున్నారు అని దివ్య వీళ్ళంతా చెప్తుంటారు. సో ఇప్పుడు సడన్గా మాతో మానేసి రాముతో వేరే వాళ్ళతో అలా ఉన్నా కూడా అంటారు, ఇప్పుడు కూతుర్లను వదిలేసి కొడుకులను పట్టుకున్నారా అని కూడా అంటారు. సో చాలా రకాలుగా అంటుంటారు. అంత మాత్రాన మనం ఇలా అవ్వకూడదు, మన గేమ్ మనం ఆడుకోవాలి. మీరు మాకు అన్ని గేమ్స్లో సపోర్ట్ చేయలే కదా, బాల్ గేమ్స్ అయినా స్టిక్ బాల్స్ అయినా అన్నీ మీరు నాకు పోటీగా ఆడారు, నేను ఆడాను. సో మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుంటున్నాము. మరి ఇప్పుడు అయేష ఎందుకు మిమ్మల్ని అన్నయ్య అంటుంది చెప్పండి, అయేష ఎందుకు అన్నయ్య అంటుంది, మరి ఆమె కూడా బాండింగ్స్ అన్ని బ్రేక్ చేస్తా అని చెప్పేసి ఆమె అన్నయ్య అంటే మీరు ఎలా వలుకుతున్నారో ఈ డిస్కషన్ కూడా వస్తుంది. ఇక దివ్యనేమో కూర్చొని మరి ఇక ఓదార్స్తుంటుంది. కావాలంటే మీకు ఆ స్టోరీలో పెడతాను, ఆ వీడియో చూడండి. ఓదార్స్తుంటుంది, ఇక ఏడ్ చేస్తుంటుంది, నాకు చెల్ల నాకు అన్నయ్య ఎక్కువ ఓవర్గా వెళ్తుంది అనిపిస్తుంది. ఏం లేదు, ఇక్కడ దివ్యకి వెళ్ళిపోతానన్న బాధ ఎక్కువైపోతుంది, నా ఎలిమినేట్ వెళ్ళిపోతానని. ఇంకా ఆ బాధలో ఇంకా ఎక్కువ ఏడ్ చేసి ఇది చేస్తుంది. ఇంకా మేమైతే మరి మీరు ఇలా అనుకుంటే మీ గేమ్కి అడ్డురా, మీతో మాట్లాడము అని చెప్పేసి ఇక ముగ్గురు చాలాసేపు డిస్కస్ చేసుకుంటారు. అక్కడ డీమాన్ వచ్చి కూడా సంజాయించి చెప్తాడు, మీరు ఎవరి గురించి పట్టించుకోకండి, వాళ్ళ గేమ్ వాళ్ళు, మీరు ఉండండి అన్నట్టుగా డీమాన్ ఇక్కడ చాలా బాగా చెప్పినట్టు అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. హౌస్లో అయితే గంటకు ఒక లొల్లు అవుతుంది. సో ఖచ్చితంగా లైవ్ చూడాలనుకునే వాళ్ళు చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.